అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ అభద్రతా భావంతో ఉన్నారు. ప్రపంచ దేశాలు అమెరికాతో పోటీ పడటాన్ని ఆయన సహించలేకపోతున్నారు. ముఖ్యంగా బ్రిక్స్ దేశాలు బలంగా తయారవడాన్ని చూసి ఓర్వలేకపోతున్న ట్రంప్ భారీగా టారిఫ్లు విధించారు. ఎప్పటి నుంచో డాలర్కు ప్రత్యామ్నాయంగా కరెన్సీ తీసుకురావాలని బ్రిక్స్ దేశాలు బలంగా భావిస్తున్నాయి. ఒకవేళ బ్రిక్స్ దేశాలు వేరొక కరెన్సీలో వాణిజ్యాన్ని కొనసాగిస్తే డాలర్ ఆధిపత్యం పడిపోతుంది. దీంతో భయపడుతున్న ట్రంప్ ఎలాగైనా దాన్ని అడ్డుకోవాలని బ్రిక్స్ దేశాలపై భారీగా టారిఫ్లు విధించారు. ప్రపంచ దేశాల మధ్య వాణిజ్యం ఎక్కువగా డాలర్లలోనే జరుగుతోంది. అయితే డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించాలని భావిస్తున్న బ్రిక్స్ దేశాలు ప్రత్యామ్నాయ కరెన్సీని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నాయి. దీంతో అమెరికన్ డాలర్లో కాకుండా వేరొక కరెన్సీలో వాణిజ్యం చేస్తే భారీ టారిఫ్లు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే పదే పదే హెచ్చరిస్తూ వచ్చారు. బ్రిక్స్ దేశాల సదస్సు జరుగుతుందంటే చాలు ట్రంప్లో వణుకు మొదలవుతోంది. ఇటీవల బ్రిక్స్ దేశాలపై ట్రంప్ భారీగా టారిఫ్ విధించారు. దీంతో ఆ కూటమిలోని దేశాలు వర్చువల్గా అత్యవసర సమావేశం నిర్వహించాయి. అమెరికా టారిఫ్లను ఎదుర్కొనేలా వాణిజ్య సహకారం పెంచుకోవాలని నిర్ణయించాయి. అయితే బ్రిక్స్ కూటమి ఆశయాలను తారుమారు చేసిన ఘనత తమదేనని ట్రంప్ పేర్కొన్నారు. టారిఫ్ల బెదిరింపుల వల్లే దేశాలు బ్రిక్స్ కూటమి నుంచి వైదొలిగాయన్నారు. అలాగే బ్రిక్స్ను డాలర్పై దాడిగా అభివర్ణించారు. తాను డాలర్ విషయంలో చాలా బలంగా ఉన్నానని, డాలర్లతో వ్యవహరించాలనుకునే ఎవరైనా వారికి బ్రిక్స్లో లేని వ్యక్తుల కంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నారు. ఎవరైనా బ్రిక్స్లో ఉండాలనుకుంటే పర్లేదని, కానీ తాము ఆ దేశంపై టారిఫ్లు విధిస్తామని హెచ్చరించామని, దీంతో అందరూ బయటకు వచ్చేశారన్నారు. డాలర్తో ఆట ఆడాలనుకుంటే అమెరికాకు వస్తున్న ఉత్పత్తులన్నింటిపైన టారిఫ్లు విధిస్తామని స్పష్టంగా చెప్పామని, ఆ తర్వాత బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా నేతృత్వంలోని ఆర్థిక కూటమిలో పాల్గొనే ఆలోచనను అనేక దేశాలు పునరాలోచించాయన్నారు. తాను చెప్పినట్టుగానే వారు బ్రిక్స్ నుంచి తప్పుకుంటున్నామని చెప్పారని, ఇప్పుడు వాళ్లు దాని గురించి మాట్లాడారని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలేతో భేటీ సందర్భంగా ట్రంప్ బ్రిక్స్ దేశాలపై టారిఫ్ల గురించి మాట్లాడారు. అర్జెంటీనా ఆర్థిక సంక్షోభంలో ఉండడంతో యుఎస్ $20 బిలియన్ సహాయం అందించింది. 2009లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఆధ్వర్యంలో బ్రిక్స్ కూటమి ఏర్పడింది. 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ, 2025లో ఇండోనేషియా చేరాయి. ప్రపంచ జీడీపీలో బ్రిక్స్ వాటా 35%, పాపులేషన్ 45%గా ఉంది. ఇక ఈ ఏడాది జూలైలో బ్రెజిల్లో జరిగిన బ్రిక్స్ సమ్మిట్లో 10 పార్ట్నర్ దేశాలు పాల్గొన్నాయి. ఈ సదస్సును చూసి ఓర్వలేకపోయిన ట్రంప్ బ్రిక్స్ డెడ్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కానీ రోజురోజుకు బ్రిక్స్ కూటమి బలంగా తయారవుతోంది. బ్రిక్స్ దేశాలపై అదనంగా మరో 10% టారిఫ్లు విధిస్తామని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఆర్థిక ఆధిపత్యాన్ని సవాలు చేసే ప్రత్యామ్నాయ వాణిజ్య వ్యవస్థలపై జరుగుతున్న చర్చల మధ్య ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. విదేశాంగ విధాన పరపతి సాధనంగా సుంకాలను చాలా కాలంగా ట్రంప్ ఉపయోగిస్తున్నారు. తన చర్యను డాలర్, అమెరికన్ ఆర్థిక శక్తికి విజయంగా అభివర్ణించారు. బ్రిక్స్ దేశాలపై, ముఖ్యంగా భారత్పై సుంకాలను డొనాల్డ్ ట్రంప్ రెట్టింపు చేశారు. బ్రిక్స్ని అమెరికా వ్యతిరేక సమూహంగా పేర్కొంటూ కూటమి విధానాలను అనుసరిస్తున్న ఏ దేశంపైనా అదనంగా 10% సుంకం విధిస్తానని హెచ్చరించారు. బ్రిక్స్ చిన్న సమూహమని, అది వేగంగా పతనమవుతోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. బ్రిక్స్ దేశాలు డాలర్ను, దాని ఆధిపత్యాన్ని, ప్రమాణాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నాయని, అలాంటి చర్యలను సహించేది లేదని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా కరెన్సీ పతనాన్ని తాను అనుమతించనని స్పష్టం చేశారు. తన సుంకాల హెచ్చరిక తర్వాత జరిగిన బ్రిక్స్ సమావేశానికి హాజరు శాతం గణనీయంగా తగ్గిందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా డాలర్ ప్రపంచ ముడి చెల్లింపుల కరెన్సీగా ఉపయోగిస్తున్నారు. ఆయిల్ కొనుగోలు నుంచి అంతర్జాతీయ రుణాల వరకు డాలర్ రూపంలోనే జరుగుతున్నాయి. ఈ క్రమంలో బ్రిక్స్ దేశాలు డీ-డాలరైజేషన్ పేరుతో స్థానిక కరెన్సీలు వాడడంపై చర్చలు జరుపుతున్నాయి. అయితే భారత్ మాత్రం ఈ విషయంలో తమకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని వెల్లడించింది. కానీ రష్యా, చైనా మాత్రం డీ-డాలరైజేషన్కు మొగ్గు చూపుతున్నాయి. ఇది అమెరికాకు ఆర్థికంగా, వ్యూహాత్మకంగా హాని చేయవచ్చని ట్రంప్ భావిస్తున్నారు. ఆ కారణంగానే బ్రిక్స్ దేశాలను ఒత్తిడి చేయడం కోసం టారిఫ్ల పేరుతో హెచ్చరిస్తున్నారు.